ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా POW, POL ప్రభుత్వ హాస్పిటల్ను బలోపేతం చేయాలి మరియు ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులను అరికట్టాలని ఈరోజు నిర్ణయించాం. ఇందులో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆర్మూరు పట్టణ కేంద్రంలో POL, POW ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స కోసము పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ని పోతే అక్కడ మందులు ఉంటే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండవు. ఎందుకంటే ఈ రోజులలో దగ్గు, జ్వరము, జలుబు విపరీతంగా ఇంటింటికి కూడా వచ్చింది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి దగ్గుమంది ఇయ్యా అని అడిగితే లేవమ్మా అయిపోయినాయని చెప్తున్నారు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే తడిసి మోపెడవుతున్నది, బిల్లులు వేస్తున్నారు. పేద ప్రజలకు ఈరోజు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతే ఇంటికాన్నే మూలిగి ముక్కి సావడమే తప్ప వాళ్ళు పోయి హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి కనబడతలేదు. ప్రభుత్వాలు మేము అన్నిటికీ సహకరిస్తున్నాము, అన్ని మంచిగానే చేస్తున్నామని అంటున్నారు. కానీ ఎక్కడ మంచిగా చేస్తున్నారు? దవాఖాన్లల్లో ఇవాళ 30-40 పడకల గదులు హాస్పిటల్ ఉంటే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ డాక్టర్లు లేరు, నర్సులు లేరు, సరి అయిన మందులు లేవు. కనీసము వాళ్ళు డాక్టర్లు, నర్సులు సరిపోకపోతే కొత్త వాళ్ళనన్నా తీసుకుందామన్న ఆలోచన, వాళ్ళకు జాబులు ఇద్దామన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఫీజులు అయితే ఒక్కొక్కలకు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇవాళ 20,000 నుంచి 2-3 లక్షల రూపాయల బీమార్లు వస్తున్నాయి. అటువంటి హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మేము చేపడుతున్నాము. రేపు ప్రతి ఒక్క హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేమంతా కూడా సర్వే చేయడానికి ఈరోజు పూనుకున్నాం.